లావణ్య వాళ్ళ మదర్ని రాజ్ తరుణ్తో అక్రమ సంబంధం అంటకట్టిందని చెప్పి ఒక వాయిస్లో విన్నాను. ఇది ఎంతవరకు వస్తుంది, ఏంటిది అసలు ఇది? అదే కదా చెప్పింది మస్తాన్ సాయి. ఎవరైతే ఈవిడ గుండెకాయ అంటుందో మస్తాన్ సాయి చెప్పాడు ఈ విషయం. రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని, రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ కాదు, ఈవిడ లావణ్య వాళ్ళ మదర్ని మస్తాన్ సాయి సారీ మాట్లాడుతున్నప్పుడు చెప్పిందంట ఆవిడ, నన్ను ఇలా తిడుతుంది, ఎల్లు భాష మాట్లాడుతుంది తల్లిని, నీకేంటే వాడితో పడుకోవాలనుందా రాజ్ తరుణ్ తోటి డాష్ 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 దొంగ డాష్ 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 అని చెప్పి వాళ్ళ అమ్మనంటే ఆవిడ ఆల్మోస్ట్ చచ్చిపోయేంత పరిస్థితికి వెళ్ళింది. సొంత తల్లిని కూడా అదే అంటున్నాను. ఈవిడ ఇక్కడతో సో ఎవరో ఒకళ్ళు తప్పు తెలుసుకొని మారతారు అనుకుంటాం కదా, ఈవిడ ఇదే పని చేస్తుంది. ఇవాళకి కూడా వచ్చి మొన్న ఎంత నీచంగా మాట్లాడింది నా గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ ఎవరి గురించి అయినా సరే, పుట్టుకల గురించి మాట్లాడు, వాడెవడికి పుట్టాడు, ఎంతసేపు ఇదే అదే కదా. మస్తాన్ సాయిని ఇదే మాట. ఎవరు మస్తాన్ సాయిని అందంట, ఎవరో అక్కడ హోటల్ ఎవడో ఉన్నాడు, వాడురా నీకు తండ్రి మీ నాన్న కాదు అని చెప్పి నోటికి వచ్చినట్టు ఇలా మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడు? మస్తాన్ సాయి కొట్టాడు, ఆ కొట్టిన దాన్ని తీసుకెళ్ళి రేపు కేసు పెట్టి కొట్టాడు కాబట్టి. అలాగే రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని ఎంత మనం అన్నీ విన్నాం క్లియర్ కట్గా. సో ఈ మనిషి మారదు, ఇదే చేస్తుంది కాబట్టి ఆవిడికి జరగాల్సిన సన్మానం జరుగుతూ ఉంటుంది. మనం చెప్పక్కర్లా. ఇప్పుడు మనుషులు మారుతారు. ఇప్పుడు ప్రీతి ఉంది, తను రీహాబ్కి వెళ్ళింది, మారిపోయింది, తనకి ఒకసారి డ్రగ్స్ అనేది జోలికి పోవట్లేదు. అంటే ఇలా నీచమైన బ్లాక్మెయిలింగ్లో లేకపోతే తల్లిని తిట్టలో తను ఎప్పుడు చేయలేదు. తన జీవితంలో ఏదో జరిగింది, అయిపోయింది. తెలియని ఏజ్లో తప్పు చేశారు, చిన్నపిల్లగా అది కూడా ఈవిడే దగ్గర నుంచి చేయించింది కదా. బట్ ఈవిడ ఇంకా ఇదే పనులు చేసుకుంటూ పోతుంది. నేను వెళ్ళి ఏదో ఛానల్లో కూర్చొని వాడట్లా వీడిట్లా మాట్లాడింది. మరి ఆవిడ అన్న వెంటనే మరి దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఈ ఆధారాలను మళ్ళీ ముందుకు వచ్చాయేమో, ఎవరికి తెలుసు. నేను ఇంకొకటి అడుగుతాను. హీరోయిన్ ఆర్టిస్ట్ మాధవిలత మీకు ఆల్రెడీ తెలుసు. మాధవిలతకి లావణ్యకి సంబంధం ఏంటి? ఒకనొక టైంలో ఈవిడ రూమ్మేట్గా ఉండేవాళ్ళట కొన్నాళ్ళు. రూమ్మేటా సిస్టర్సా? అదే లేదు, రూమ్మేట్. ఓన్లీ రూమ్మేట్స్. ఎందుకు విడిపోవడం జరిగింది మరి ఆవిడ? ఎవరు భరిస్తారండి ఇట్లా? ఎవ్వరూ భరించలేరు. ఆమెతో మాట్లాడడం జరిగిందా మీరు మన మాధవిలత గారితో ఎప్పుడన్నా? ఏదో మామూలు క్యాజువల్ టాకే తప్ప ఇంత డెప్త్లో ఏం మాట్లాడలేదు అంతే. కొద్దిగా మీరు ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దీని వెనకాల ఆమెతోటి కొద్దిగా రోజులు ఒక రూమ్లో కలిసిన్నారు కాబట్టి మీరు ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు ఈ విషయం. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసింది ఆవిడ. అయినో ఏదో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి తను నేను ఉండించుకోలేదు అంతే. ఇప్పుడు మస్తాన్ సాయి పరిస్థితి ఏంటండి? బెయిల్ కోసం అప్లై చేస్తున్నట్టున్నారు వాళ్ళు. బెయిల్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడేమైనా జరిగిందా? చింటూ మళ్ళీ ఎన్నిసార్లు మీతో అప్రోచ్ అయ్యాడు ఇప్పటి వరకు? అంతే ఆ రోజే ఒకసారి. ఇప్పుడు ఈ కాల్ అది కూడా ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు. మరి మొన్న ఎప్పుడో వచ్చేస్తా అది అన్నాడు కానీ ఏం లేదు మళ్ళీ. అది ఇప్పుడు లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏమంటుంది? ఎందుకంటే మీరు వేరే దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏమైంది? ఒకటైతే నిన్న ఇంటర్వ్యూలు ఆవిడ ఏదో కొత్త ఛానల్లో పోయి ఇంటర్వ్యూ ఇచ్చిన అన్నిట్లోనూ ఒక పాయింట్ నాకు సెన్సిబుల్గా అనిపించింది ఏంటంటే, ఇక నుంచి అయినా సరే మీరు మీ కాళ్ళ మీద నిలబడడానికి ట్రై చేయండి మళ్ళీ అని చెప్పి ఆవిడ అడగడం, ఈవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా మంచిగా అనిపించింది. ఇలా ఇప్పటికైనా సరే ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడి ఇలా నాకు వాళ్ళు సెటిల్ చేస్తారు, వీళ్ళు సెటిల్ చేస్తారు, మస్తాన్ సాయి మీద కేసు పెట్టి 10 కోట్ల నుంచి 2 కోట్ల బేరం, రాజ్ తరుణ్ కేసు పెట్టి బిల్లాలు తీసుకోవడం. సో ఇలాంటివి మానేసి ఒక మంచి ఉద్యోగం, బిజినెస్ ఏదో ఒకటి చేసుకొని మంచిగా బతకడం అనేది నీకు గౌరవం, ప్రపంచానికి శ్రేయస్కరం. లేకపోతే ఇదే చేసుకుని బతకాల్సి వస్తుంది. అంటే ఇప్పటిదాకా మహిళా సంఘాలు ఈమె పైన ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటారు? మహిళా సంఘాలు ఈవిడ అప్రోచ్ అయితే నన్న పెడుతున్నారు నీ గురించి మాకు అర్థం. ఎందుకంటే మహిళా సంఘాలు మహిళకు తప్పు జరిగినా సరే ముందు ఉంటారు, మహిళ తప్పు చేసినా సరే మహిళా సంఘాలు ముందు ఉంటాయి. ఆ విషయంలో యాక్చువల్గా ప్రీతి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి నిజంగానే అన్యాయం జరిగింది వాళ్ళ. అలాగే రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ ఆవిడని చాలా అసహ్యంగా తిట్టడంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో గొడవ పెట్టడం ఒకటి. అలాగే మస్తాన్ సాయి వాళ్ళ మదర్ని చాలా, అండ్ అలాగే మా మిస్సెస్ని ఇలా ఒకరికి అది ఈవిడ నోరుతో చాలా నీచంగా మాట్లాడి ఇంతమంది ఆడవాళ్ళని నీచంగా మాట్లాడిన ఈవిడ్ని మీరు అన్నట్టుగా మహిళా సంఘాలు ఎందుకు ఏమీ చేయట్లేదు అనేది నిజంగానే ప్రశ్న. మేబీ లెట్స్ సీ ఎవరన్నా ముందుకు వచ్చి చేస్తారు. ఎందుకంటే కరాటే కళ్యాణ్ గారు మహిళల కోసం పోరాడే కార్యకర్త. ఆవిడ ఎంత స్ట్రాంగ్గా ఈవిడికి ఇచ్చిపడేశారో మనం చూసాం.
సో ఇదివరకుట్లాగా అందరూ వచ్చి ఉద్యమాలు చేయడం ఏం లేదు కానీ బట్ ఎవరికి వాళ్ళు డైరెక్ట్గానే ఇచ్చేస్తున్నారు. స్వప్న గారు ఉన్నారు, షీఈ్ ఆల్సో అన్ యాక్టివిస్ట్ ఆల్మోస్ట్. అవును. సో ఆవిడ కూడా గట్టిగా ఇచ్చారు. అండ్ అఫ్కోర్స్ ఆర్జీవి గారు కూడా చెప్పారు. చాలామంది ఈవిడికి అగ్నిస్ట్గానే చెప్తున్నారు. సైకో, సాడిస్టు, బజార్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, ఇలాంటివి. అయినా కూడా ఇంకా జరుగుతుంది. ఓకే.